ఎంన్యూస్ కు స్వాగతం. నేను వరుణ. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో పోలింగ్ ఉదయం 7 గంటల నుండి మొదలైంది. ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల నందు 1, 2, 3, 4 పోలింగ్ బూత్లలో ప్రశాంతంగా ముగిసింది. ఈ పరిధిలో 10,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ మొదలైంది. మెహర్ నగర్, డెక్కన్ స్కూల్, ఐటీఐ కాలేజ్, బాబు జగజీవన్ రావు నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాల, బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల, రావు బొద్దూరు పైన వెంకట చలపతి సత్రం, శ్రీ వెంకటేశ్వర స్పెషల్ నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాల, కాకినాడ నగరపాలక సంస్థ పాఠశాల, సిపిఐ మెమోరియల్ ఎయిడెడ్ ప్రాథమికోన్నత పాఠశాల, కోకనాడ అన్నదాన సమాజం, రాజీవ్ గాంధీ నగరపాలక ఉన్నత పాఠశాల, ఫైనా డిగ్రీ కాలేజ్ పలుచోట్ల ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగాయి. కలెక్టర్ కార్తికేయ మిశ్రా గాంధీనగర్ మున్సిపల్ స్కూల్ పోలింగ్ బూత్కు వచ్చి సుమారు 95 సంవత్సరాల వయసు దాటిన ఒక మహిళను వీల్చైర్లో కూర్చొనిబెట్టి ఓటు వేయించారు. కలెక్టర్ కార్తికేయ మిశ్రా పోలింగ్ బూత్లను పరిశీలించి ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. బాలాజీ చెరువు, రాగంపేట వద్ద వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలకు వాదనలు జరిగాయి. ఒకరినొకరు దూషించుకోవడం జరిగింది. స్వల్ప అల్లర్లు కూడా జరిగాయి. రాగంపేటలో మహిళా మండలి అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ వాళ్ళు దొంగ ప్రచారాలు చేస్తూ దొంగ ఓట్లు వేస్తున్నారని తెలిపారు. వెంకటలక్ష్మి అండి. ఇక్కడ 34వ వార్డు కార్పొరేటర్గా చేశాను, డిప్యూటీ మేయర్గా చేశాను. ఇప్పుడు ప్రజెంట్ మహిళా అధ్యక్షురాలని, సిటీ మహిళా అధ్యక్షురాలని. ఇక్కడ ఎలక్షన్ ఎలా ఉందంటే అండి, ఇప్పుడు జగన్ గారు సంవత్సరం పాటు ఆయన కష్టపడి ఫ్యామిలీని వదులుకొని రాత్రనగా పగలనక వర్షం అనక ఎండనక వానక అలాగే అన్ని కాలాల నుంచి దాటుకుంటూ ఎంతో కష్టపడి ఆయన పాదయాత్ర చేసి ఈ పార్టీని ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకొచ్చారు. అలాగే మేము కూడా ఎంతో కష్టపడి కార్యకర్తలం కూడా అందరం కూడా కష్టపడి ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ అవుతుందంటే ఈ టీడీపీ నాయకులు అందరూ కూడా కలిపి ఇక్కడ ఈ వార్డు కార్పొరేటర్ చాలా దారుణంగా ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. ఎంతో బాగా ఏంటంటే జగన్ గారికి ఎంతో ఇదిగా అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లేసి ఎంతో ఆనందంగా బయటకు వస్తుంటే ఏదో ఒక విధంగా వీళ్ళని మైండ్ డైవర్ట్ చేయాలా, ఏ ఎలక్షన్ అని ఎలాగన్నా ఆపాలా అన్న ఒక దురుద్దేశంతో ఏదో ఒక గలాట. ఒక వార్డు కార్పొరేటర్ అయ్యుండి, టీడీపీ కార్పొరేటర్ అయ్యుండి ఒక ముస్లిము అజ్జు అనే అతను వాళ్ళ మదరు తెహరా తూమ్ గారని ఆవిడ ఒక టీడీపీ కార్పొరేటర్. ఈ 34వ వార్డుకి మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా చాలా గలాటా చేసి వైసీపీ వాళ్ళని చాలా గలాటా చేసి దొంగ ఓట్లు వేసి ఒక దొంగ రకంగా ఎలక్షన్ చేసుకున్న మనుషులు. అలాంటిది ఈరోజు కూడా అదే ఎలక్షన్ అలా చేయించాలా, వీళ్ళని ఎలాగైనా మైండ్ డైవర్ట్ చేయాలా, ఏదో గొడవ పెట్టాలా అన్న ఉద్దేశంతో ఇప్పుడు ప్రజెంట్ ఒక కార్పొరేటర్ అయి ఉండే ఆమె కొడుకు ఇద్దరు కూడా ఒక ఎల్లో కలర్ బట్టలు వేసుకొని ఎల్లో కలర్ పార్టీ సింబల్ పెట్టుకొని వాళ్ళు జనాల్లోకి వెళ్ళి లైన్లో ఉండి ఓటింగ్ వేస్తున్న ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు క్యాన్వసింగ్ చేస్తూ వాళ్ళు ఓట్లు వేయమని చెప్పడం అన్నది ఎంతవరకు అది సమంజసం అని చెప్పి నేను మీడియా మూర్ఖంగా ప్రజల్ని నేను అడుగుతున్నాను. వాళ్ళని నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని నేను అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళు చేసే గలాట అది మేము ఇది చేయడం తప్పు కదా అని అడుగుతుంటే మా మీద కొట్టడానికి ఒక మహిళని కూడా కొట్ట అని లేకుండా నన్ను కొట్టడానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ నాన్నగారు అజ్జు వాళ్ళ నాన్నగారు కూడా ఆ లేడీ అని కూడా చూడకుండా ఆయన మీదకి వచ్చి మాట్లాడాడు. నిజంగా వాళ్ళ దౌర్జన్యం ఎంత దౌర్జన్యం అండి. ఎక్కడ చూస్తే ఏ బూత్లో చూస్తే ఆ బూత్లో ఈ 34వ వార్డులో ఏ బూత్లో చూసినా ఏదో ఒక గలాటా తీసుకొస్తున్నారు. ఏంటంటే వీళ్ళ మైండ్ డైవర్ట్ చేసేసి వీళ్ళని మేమే ఏదో ఒక తప్పుగా మేము చేస్తున్నామని చెప్పి మమ్మల్ని తప్పు పట్టించాలని చెప్పేసి వాళ్ళు రకరకాల గలాటాలు చేసి మమ్మల్ని గొడవలు పెట్టుకున్నారు. నిజంగా ఇలాంటి టీడీపీ ప్రభుత్వం నిజంగా మళ్ళీ అధికారంలోకి వస్తే ఎంత దారుణంగా ఉంటారో ప్రజలందరూ కూడా ఎంత దారుణంగా ఇబ్బంది పడతారో మీకు వీడియో కూడా మేము తీసాము. ఎందుకంటే ప్రూఫ్ కావాలా, మేము ఏదో తప్పు చెప్తాను అనుకుంటారని అనుకోకుండా మేము వాళ్ళు ఎలాగా లైన్లో ఉండి క్యాన్వసింగ్ చేస్తున్నారో అది మేము వీడియో కూడా తీసి మీకు వీడియో పంపించడం జరిగింది. నిజంగా ఎంత దారుణంగా ఎలక్షన్ చేస్తున్నారండి వీళ్ళు. నిజంగా ఓడిపోతామన్న భయం పట్టుకొని వాళ్ళు ఏదో గలాటా చేసి ఓటర్స్ని ఏదో విధంగా మైండ్ డైవర్ట్ చేయాలని ఒక రకమైన ప్లానింగ్ తోటి ఏదో గలాటా సృష్టిస్తున్నారండి. ఇలాంటి వాళ్ళని మీరు అందరూ కూడా చెప్తున్నాను, ఓటర్స్ అందరికీ ఒకటే నేను చెప్పేది, ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మీరు తెచ్చుకోకండి. అలాంటి వాళ్ళని అందరూ తరిమి కొట్టవలసిందిగా నేను అందరినీ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. పేపర్లో చెప్పాను 10 ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకొస్తే ఓటు వేస్తా ఉన్నారు. తీసుకొచ్చాం అసలు అయింది నాకున్న మా వారికి లేదు. నాకు కూడా 10 సార్లు తిరిగాను. అక్కడికి వెళ్తే ఇక్కడ కాదు రోడ్లు అంటారు, అక్కడేమో అర్థం అంటారు. ఎవరో ఓటు వేస్తామన్నా
వేస్ట్. నేను వేసాను, మా హస్బెండ్కి లేదు. నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.